మన బ్రాహ్మణి మ్యాట్రిమోనీలో ఆ ప్రొఫైల్స్ క్వాలిటీ అనేది మామూలుగా మీకు ఎలాంటి క్వాలిటీ ప్రొఫైల్స్ వస్తుంటాయి ఎక్కువగా? ఏమండి ఇప్పుడైతే ఎట్లా అంటే అన్ని సాఫ్ట్వేర్ ఉన్నారు. సాఫ్ట్వేర్ డాక్టర్స్ కూడా ఉన్నారు. మెయిన్ ఎక్కువగా ఉంది అక్కడ సాఫ్ట్వేర్ ఉన్నారండి. బ్రాహ్మలు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు. పాపం ఏదో చిన్న చిన్న ప్రైవేట్ జాబ్లు చేసుకునే అబ్బాయిలు ఉన్నారు. బిజినెస్ లాంటి ఇప్పుడు ఎవరి వృత్తి వాళ్ళది. గోల్డ్ స్మిత్ అనుకోండి, అదే పని చేస్తూ ఉంటాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అనే ఉద్దేశంతో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వేరే బిజినెస్ సాఫ్ట్వేర్ ఇప్పుడు మన పురోహితులు కూడా ఎంతో మంది ఎండోమెంట్ లో ఉన్నారు. అన్ని ఎండోమెంట్ లో ఉన్న పురోహితులకి కూడా ఎంప్లాయ్ అయినా గానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఎన్నో లక్షల్లో సంపాదిస్తున్నారు, ఎంత తక్కువ సంపాదించట్లేదు. ఇప్పుడు నార్మల్ గా వేరే బిజినెస్ వాళ్ళు కూడా చూడండి, బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వచ్చిన వాళ్ళ రిక్రూట్మెంట్ ఏముంటుందంటే సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. ప్యాకేజ్ అనేది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్యాకేజ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి ప్యాకేజ్ ఏం చెప్తారు వాళ్ళు చెప్పలేరు కదా. ఎంతైనా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, వీళ్ళకంటే ఎక్కువగా కూడా రావచ్చు, చెప్పలేం కదా. అలా మెయిన్ అదే సాఫ్ట్వేర్ అనే ఒక డిమాండ్ తోనే వస్తుంటారు అమ్మాయిలు. ఇక కొంతమంది అబ్బాయిల వాళ్ళు ఏంటంటే ఎవరైనా పర్వాలేదు మేము చేసుకుంటాంలే అన్న ఉద్దేశంతో అబ్బాయి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకొంతమంది కూడా ఉంటారు అబ్బాయి వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే అన్ని ఉన్న తర్వాత అన్ని అమ్మాయి సాఫ్ట్వేర్ అయినా కూడా శాలరీ అమ్మాయి ప్యాకేజ్ బాగున్నా కూడా మాకు తగ్గట్టు కట్నం ఇస్తారా అని అడిగే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి బ్రాహ్మణి మ్యాట్రిమోనీకి చాలా మంది వస్తుంటారు పోతుంటారు అనేది సహజం. కాకపోతే ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కావాలని చెప్పి అలాంటి ప్రొఫైల్స్ ఏమైనా ఇచ్చి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దగ్గర? వస్తారండి, వస్తూ ఉంటారు. మా అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతుంది, ఇట్లా అబ్బాయి అమ్మాయిని ఇష్టపడుతున్నారు. లేకపోతే ఇంకోటి ఏంటంటే అండి మన కమ్యూనిటీలో దొరకట్లేదు. ఇప్పుడు ఎవరి కమ్యూనిటీలో వాళ్ళ కమ్యూనిటీలో దొరకట్లేదు. ఎక్కువ వైశ్యాసు వాళ్ళు బాగున్నారండి పాపం, దొరకట్లేదు కమ్యూనిటీలో. కాకపోతే వేరే కమ్యూనిటీ అయినా పర్వాలేదమ్మా, మాకు అమ్మాయి బాగుంటే చాలు అన్న ధోరణితో కూడా వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అమ్మాయి అబ్బాయి వాళ్లకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇద్దరు గనక ఓకే అనుకుంటే మాకు కమ్యూనిటీతో ఉంటారు చాలా మంది, మాకు కమ్యూనిటీతో సంబంధం లేదండి, ఫ్యామిలీ బాగుంటే చాలు, మనకు తగ్గట్టుగా ఉండాలి, చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి, ఆ పిల్లాడు బాగుంటే చాలు అని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఓకే అనుకుంటే అలాంటి వివాహాలు కూడా జరిపిస్తాం. పేరెంట్స్తో ఫస్ట్ మాట్లాడిన తర్వాత అలాంటివి కూడా జరిపిస్తూ ఉంటాం. సో వాళ్ళకి వచ్చినప్పుడు మీరు కౌన్సిలింగ్ అలాంటివి ఇస్తుంటారా? ఇస్తుంటాను.